నేను తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి, తొలి సర్పంచ్ పెంచుకెళ్ళిపెట్టుకు నేను. అప్పుడు కేసీఆర్ మన జిల్లా పరిషత్ చైర్మన్ కేవీ రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం పోయినప్పుడు నేను సార్ దగ్గర పోయి, సార్ మీరు మా పెంచుకెళ్ళిపేటకు వస్తేనే నేను ఇక్కడి నుంచి పోతా, లేకపోతే ఇక్కడనే మందేస్తా అంటే, సారు మీరు ఎక్కడనే అంటే పలానా పెంచుకెళ్ళిపేట అంటే, కేసీఆర్ బాబు ఖచ్చితంగా పెంచుకెళ్ళిపేటకు వచ్చి పెంచుకెళ్ళిపేట ప్రజలతోటి 3 గంటలతోటి మాట్లాడి 3 గంటలు మాట్లాడి ప్రజలలో తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ వస్తే మీకు ఏం మేలు జరుగుతుంది అనేది కేసీఆర్ వివరించి చెప్పడం జరిగింది. ఆ రోజు సారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము సర్పంచ్గా మా ఊళ్ళో ప్రతి విలేజ్ ప్రతి కుటుంబానికి ఒక పింఛను వచ్చేలాగా 400 కుటుంబాలకు 400 పింఛన్లు ఇప్పించాము. ఇప్పుడు ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000కు 4000 ఇస్తామన్నారు, 4000 ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, సగమే చేసిర్రు. మన రైతు బంధు వేస్తామన్నారు, దానిలో సగం వేసిర్రు. కాబట్టి రైతులు అందరూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈసారి మన కేసీఆర్ బాబు ఈ వీడియో చూడాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ బై ఎలక్షన్లప్పుడు కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను 400 ఎకరాలు పెంచుకెళ్ళిపేటలో సాఫ్ చేసడం జరిగింది. అప్పుడు ఎన్నికల కోడ్ వలన 2 రోజులు ఎలక్షన్ విధానంగా ఆగిపోయింది. కేసీఆర్ బాబు ఈ వీడియో చూడాలని మనసారా నేను ఆయనను కోరుకుంటున్నాను. ప్రజలందరూ మిమ్మల్ని కోరుకుంటాను. ఈ మీటింగు 27వ తారీఖు నాడు 2 గంటల వరకే ఈ స్నానం మొత్తం నిండిపోతుంది. సారు వచ్చేవరకే ఇది మొత్తం నిండుతుంది. కాబట్టి సారును చూడాలి, సారు వాయిస్ వినాలి. సంవత్సరన్నర పాలనలో ఈ రేవంత్ రెడ్డి చేసే అరాచకాలు చూడలేక ప్రజలు కూడా అందరూ కేసీఆర్ని కోరుకుంటారు. కాబట్టి ఈ సభ ఫుల్ సక్సెస్ అయింది. మహిళలకు కానీ చల్ల ప్యాకెట్లు, నీళ్లు, ఇక్కడ ఉన్న వచ్చే వారి అందరికి సౌకర్యం. పోతే మన కరీంనగర్ నుంచి వచ్చే వారికి ఒక 400 ఎకరాలు, వరంగల్ నుంచి వచ్చే వారికి 400 ఎకరాలు, ఇట్లా సిద్దిపేట నుంచి వచ్చే వారికి 400, మొత్తం 1200 ఎకరాలు. మేము 10వ తారీఖు నుండి ఇక్కడ ఈ సభలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల వరకు కష్టపడి ఇప్పటికీ 15 రోజుల బట్టి ఇక్కడ రైతుల కావాల్సిన అన్ని రైతులకు కూడా వరలు కూడా కోసి వాళ్ళకు ట్రాక్టర్లలో పోసి వాళ్ళ ధాన్యం వాళ్ళకి ఇంటికి పంపించడం జరిగింది. ఇక్కడ ప్రతి రైతుకు అందరికీ ఎవరికి నష్టం కాకుండా రైతులందరికీ ఇక్కడ పత్తి కట్టె కూడా ఉంటే అవన్నీ ఏర్పించి అంతా ఎవరికి ఎట్లు కూడా చెడగొట్టకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరి రైతులకు మేలు జరిగేటట్టే చూసినాం. ఇక్కడ సభ 100% సక్సెస్.